సహజ ప్రకృతి వ్యవసాయంపైనే అందరి దృష్టి మళ్లుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుండటంతో సేంద్రియ, ప్రకృతి, సహజ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో గ్రామీణ వ్యవసాయ నేపథ్యం నుంచి ఓ అగ్రికల్చర్ ఎంఎస్సీ పట్టభద్రుడు రైతు సేవలో నిమగ్నమయ్యేందుకు రంగంలోకి దిగాడు. ఎన్ఆర్ఆర్ డిపిఆర్ సహకారంతో ఆవు పేడ, గోమూత్రం ఉపయోగించి పర్యావరణ హిత సహజ సేద్యం, కళాకృతులు తయారీపై రైతులు, యువత, విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. వాతావరణ మార్పులు, విచక్షణారహితంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం నేపథ్యంలో వ్యవసాయం, పర్యావరణం దెబ్బతింటుండడం ఆందోళన కలిగిస్తోంది. రసాయన వ్యవసాయం ద్వారా పండించిన బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటోంది. ఇది చూసిన ఈ యువకుడు సమస్యకు పరిష్కారం చూపేందుకు దీర్ఘాయుష్ ఫర్ నేచర్ అనే అంకుర సంస్థ స్థాపించాడు. ఈ యువకుడి పేరు శివరామకృష్ణాచారి. రంగారెడ్డి జిల్లా కిష్టాపురంకి చెందిన బ్రహ్మయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలిచిన తండ్రి అనుసరిస్తున్న విధానాలు పరిశీలించిన తర్వాత వ్యవసాయ విద్య అభ్యసించాలని నిర్ణయించుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లయోలా అకాడమీలో అగ్రికల్చర్ బీఎస్సీ హానర్స్ పూర్తి చేశాడు. అనంతరం ఎంఎస్సీ అగ్రికల్చర్, సహజ వ్యవసాయంపై పలు కోర్సులు నేర్చుకున్నాడు. కాంచీపురంలో ఏడాదిపాటు పంచగవ్య థెరపీపై శిక్షణ తీసుకున్నాడు యువకుడు. గుజరాత్లోని ఆనంద్ భాయి కాకా కృషి కేంద్రంలో బయోడైనమిక్ ఫార్మింగ్, వెజిటబుల్ ప్రొడక్షన్పై కోర్సు చేశాడు. పొలం గట్ల పక్కన, ఇంటి చుట్టూ లభించే మొక్కలు, దేశీ ఆవు పేడ, మూత్రంతో చేసే వ్యవసాయ విధానాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ ద్వారా తెలుగు రాష్ట్రాల రైతులకు పరిచయం చేశాడు. న్యాచురల్, ఆర్గానిక్, బయోడైనమిక్ ఫార్మింగ్, పర్మాకల్చర్ వంటి పేర్లతో పిలుస్తున్న ఆయా పద్ధతులన్నీ పూర్వీకులు ఆచరించిన వ్యవసాయ విధానాలనే మనం కొత్తగా చెప్పుకుంటున్నామని వివరించాడు. గ్రామాల్లో ఉన్నటువంటి వనరుల పైన నేను పరిశీలించడం జరిగింది. మన ఊర్లో ఉన్నటువంటి వావిలాకులు, వేప, కానుగ, తుమ్మ, తంగేడు ఇట్లాంటి ఆకులతోటి కషాయాలు, ద్రావణాలను చేయొచ్చు. అందులోపల గ్రామస్థాయి వ్యవసాయ విధానాల లోపల దేశీయ ఆవు యొక్క పేడ, మూత్రము, అదేవిధంగా దాని యొక్క గవ్యాలను ఉపయోగించి వ్యవసాయం చేయడం, దాన్ని మనం పంచగవ్య అంటాం. దీనికి చాలా ప్రాధాన్యత ఉంది అనేటటువంటిది నేను గ్రామ స్థాయిలో రైతులను అడిగి తెలుసుకున్నటువంటి విషయం. దేశీయ ఆవు పేడ, మూత్రాన్ని వ్యవసాయంలో కాకుండా సహజ జిగుర్లని కలిపి ఈ విధమైనటువంటి కళాకృతులను కూడా మనం తయారు చేయొచ్చు అనేటటువంటి విషయము నాకు అవగతమైంది. దేశీయావు పేడని పొడిగా మార్చి దానికి సహజ జిగుర్లైనటువంటి తుమ్మ బంక, నరమామిడి చెక్క పొడి, గోరుచిక్కుడు విత్తనాల పొడి, చింతగింజల పొడి, ఇవి సహజంగానే జిగురు గుణాన్ని కలిగి ఉంటాయి. వీటికి కలిపి మౌల్స్ సహాయంతో మేము అద్భుతమైనటువంటి కళాఖండాలను తయారు చేయడం జరిగింది. ఈ టెక్నాలజీ అనేటటువంటిది రైతులకి, అదే విధంగా మహిళలకి, గ్రామంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా అవకాశం ఉంది. దీని ఆధారంగానే ఈ దీర్ఘాయుష్ అనేటటువంటి సంస్థ ముందుకు అడుగులేస్తుంది. గ్రామీణ వనరులతో సహజ వ్యవసాయం పద్ధతులపై విస్తృత పరిశోధనలు చేసి ఆ ఫలితాలు రైతులందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నాడు శివరామకృష్ణాచారి. హైదరాబాద్ రాజేంద్రనగర్ జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ సహకారంతో రూరల్ టెక్నాలజీ పార్కులో పరిశోధనలకు తోడు సృజనాత్మక ఆలోచనలకు పదును పెట్టి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. దేశీ ఆవుపేడ, మూత్రం, పంచగవ్యాలు, సహజ సిద్ధంగా లభ్యమయ్యే వేప గింజలు, మొక్కలు, చెట్ల ఆకులు, అలమలతో తయారు చేసిన కషాయాలు జోడించి సహజ సేద్యం పద్ధతుల నమూనాలు రూపొందించాడు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ NIRD వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మేము ఈ బయో ఇన్పుట్ సెంటర్ని తయారు చేయడం జరిగింది. మా యొక్క టీం దీర్ఘాయుష్ యొక్క సహకారంతో వివిధ రకాల ద్రావణాల యొక్క తయారీ, వాటి వినియోగం పైన మేము శిక్షణనిస్తున్నాము. అదేవిధంగా కావాల్సినటువంటి రైతులకు కూడా మేము వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. మీ పొలంలో ఉన్నటువంటి వేప గింజలు, కానుగ గింజలు, సీతాఫల గింజలు, ఆముదం గింజలను ఉపయోగించుకొని కూడా మీరు వ్యవసాయం చేయొచ్చు. మీ ఇంటి పక్కన ఉన్నటువంటి వావిలాకును, తంగేడాకును వీటిని ఉపయోగించి కూడా వ్యవసాయం చేయొచ్చు. మన పొలం లోపల ఏదైనటువంటి కీటకాలు కానీ అదేవిధంగా పురుగులు కానీ వచ్చినప్పుడు మన పొలం గట్ల మీద ఉన్నటువంటి ఆకులన్నింటినీ తీసుకొని వచ్చి దాన్ని ఆవు మూత్రాన్ని కలిపి పొలంలో పిచికారీ చేయడం అనేది ఎప్పటి నుంచో వాడుతున్నటువంటి పద్ధతి. మన పెద్దలు వ్యవసాయంలో ఎప్పటి నుంచో వాడుతున్నటువంటి సహజ సేంద్రియ పూర్వపు భారతదేశ విధానాలు, వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వృక్షాయుర్వేదము, కృషి పరాశరము, మృగపక్షి శాస్త్రము, శతపథ బ్రాహ్మణ వీటన్నిటి లోపల భారతీయ ప్రాకృతి కృషి పద్ధతి దీని డాక్యుమెంటేషన్ కూడా చేస్తున్నారు. దీనిపైన భారత ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. గ్రామ స్థాయి లోపల సహజ మరియు ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తుంది. రైతు స్థాయి లోపల శిక్షణ ఇస్తుంది. గ్రామీణ మహిళలకు కూడా శిక్షణ ఇస్తుంది. ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ వంటి విధానాల నేపథ్యంలో వ్యవసాయ రంగ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఇక రసాయన వ్యవసాయానికి స్వస్తి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందని చెబుతున్నాడు శివరామకృష్ణాచారి. సహజ ప్రకృతి వ్యవసాయంపై కృషికి గుర్తింపుగా ఇన్నోవేటివ్ ఫార్మర్, యంగ్ రీసెర్చర్, యంగ్ అచీవర్, బెస్ట్ ప్రాక్టీషనర్, ఛాంపియన్ న్యాచురల్ ఫార్మింగ్ వంటి పలు పురస్కారాలు అందుకున్నాడు యువకుడు. దీర్ఘాయుష్ అనేటటువంటిది గ్రామ స్థాయిలో ప్రభుత్వ సహకారంతో పనిచేయాలనేటువంటిది మొదటి లక్ష్యం. రైతుకి అత్యంత సులభమైనటువంటి గ్రామీణ వ్యవసాయ విధానాలని తిరిగి పునరుద్ధరించడం అనేటువంటి లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం. దీన్ని ప్రోత్సాహకంగా తీసుకొని రైతులు ఇటువంటి వ్యవసాయ విధానాలను, మన పూర్వీకులు ప్రారంభం చేసినటువంటి వ్యవసాయ విధానాలు అనుసరించాలి. అదేవిధంగా మన దేశవాళీ వ్యవసాయ వ్యవస్థను మనం కాపాడుకోవాలి. రసాయనాలు లేనటువంటి నవభారత నిర్మాణానికి మనం అందరం సహకరించాలన్నటువంటి నా యొక్క ఆకాంక్ష. ఈ రోజు దీర్ఘాయుష్ మీ ముందుకొచ్చి మాట్లాడుతుంది అంటే కారణం ప్రభుత్వ సహకారమే. అందులోపల NIRD దీర్ఘాయుష్ ని ఎంతగానో ప్రోత్సహించింది. రైతులకు శిక్షణను ఇవ్వడానికి, విద్యార్థులకు శిక్షణను ఇవ్వడానికి, మేము ఇంత దూరం వచ్చి పనిచేయడానికి కూడా NIRD మాకు సహకరిస్తూ ఉంది. రీసెర్చ్ ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రభుత్వ సంస్థలు ముందుకొచ్చి మా రీసెర్చ్ ని గుర్తించి వారు సహకారం అందిస్తే మేము సర్వదా వారికి రుణపడి ఉంటాం. ప్రభుత్వ సహకారం మేము కావాలని కూడా ఆశిస్తా ఉన్నాం. దీనికోసం దేశంలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. సుస్థిర వ్యవసాయం, పర్యావరణ అనుకూల పద్ధతులకు ప్రాధాన్యతనిస్తూ 1 కోటి మంది రైతులకు శిక్షణ ఇవ్వడమే దీని ప్రధాన లక్ష్యం. దీనిలో మరో 10 మంది అగ్రి డిప్లొమా పట్టభద్రులు సహజ వ్యవసాయం ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఆవు పేడతో పిడకల నుంచి జాతీయ జెండా, బ్యాడ్జీలు, మెడల్స్, కీ చైన్లు, దీపాలు, ఫ్రేమ్స్, పెయింటింగ్స్, రాఖీలు ఇలా 300 రకాల కళాకృతులు తయారు చేశారు. ఆవు పేడతో స్టార్ట్ చేసాము. ఒక 1.5 year దీని మీద ట్రయల్ చేసి కొన్ని గమ్ పౌడర్స్ మిక్స్ చేసి ఆవు పిడక దగ్గర నుంచి గణపతులు చేసే దగ్గరికి మేము డెవలప్ అయినాం. కొన్ని ప్రాసెసింగ్ లో జరుగుతున్నాయి. దీనిపైన కొన్ని ఆర్టిఫిషియల్ గా కొన్ని డిజైన్స్ చేసి, కొన్ని ఫ్రేమ్స్ చేసి, కొన్ని మూమెంటోస్ చేసి మేము అందుబాటులో పెట్టాము. 5,000 రాకీస్ లాస్ట్ ఇయర్ సేల్ చేసాము. 7,000 to 8,000 దగ్గర మేము దియాస్ సేల్ చేసాము. ఇండిపెండెన్స్ కానీ, రిపబ్లిక్ డే కానీ, కొంతమందికి గవర్నమెంట్ స్కూల్ కి డొనేషన్ ఇస్తాం. ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు బై చేశారు. కొన్ని మేము గిఫ్ట్స్ కి ఇచ్చాము. ఒక 300 రకాల ప్రోడక్ట్స్ మేము తయారు చేసాము. ఇక్కడ మీరు చూస్తుంది అక్యుపేచర్ మ్యాట్. ఇది మేమే తయారు చేసినాం. ఇది ఏంటంటే గమ్ పౌడర్స్, కౌడంగ్, అదే విధంగా కొన్ని వాటర్ యాడ్ చేసి తయారు చేసినాము. దీనిపైన మనం లెగ్స్ పెట్టి ప్రెస్ చేయడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా అవుతుంది. ప్లాస్టిక్ కి ఆల్టర్నేటివ్. తక్షణ కూడా ఏం కాదు. అప్రాక్సిమేట్లీ 350 kgs దాకా వెయిట్ భరిస్తుంది. న్యాచురల్ ఫార్మింగ్ కు, ఆర్గానిక్ ఫార్మింగ్ కు కావాల్సిన ఇన్పుట్స్ ఏమున్నాయో అది ఏ విధంగా తయారు చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా వాడాలి, దాన్ని ఏ విధంగా అప్లై చేయాలి అనే దాని మీద ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చేదానికి మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. దీర్ఘాయుష్ అనే సంస్థతో ఇక్కడ కొలాబరేట్ అయ్యి మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాము. మార్కెట్ లో కెమికల్ ఫర్టిలైజర్ ఏ విధంగా అవైలబిలిటీ వచ్చాయో ఆ విధంగా మనకు న్యాచురల్ ఫార్మింగ్ కావాల్సిన డికాక్షన్స్ కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్ లో కావాల్సిన ఇలాంటివన్నీ మార్కెట్ లో సులువుగా దొరకగలిగితే రైతులు దీన్ని తీసుకుని వాడగలరు అనేది ఒకటి. ఇప్పుడు ఏ మార్కెట్కి వెళ్ళినా కానీ ఆర్గానిక్ ఫుడ్ అంటే అది ఆర్గానిక్ తెలియదు, కానీ దాని మీద ఆర్గానిక్ లేబుల్ ఉంటే మనం కొనేస్తున్నాం. రైతుల్లో ఈ పంట మార్పిడి పద్ధతులు నేర్పించి దీన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో మేము రూరల్ టెక్నాలజీ పార్క్ ద్వారా మనం చేస్తున్నాము. సహజ వ్యవసాయంపై తన పరిశోధనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ప్రోత్సాహం అందిస్తే తమ సేవలు మరింత విస్తృతం చేస్తామని చెబుతున్నాడు యువ పరిశోధకుడు.